హాయ్ హలో వెల్కమ్ టు యుఎన్మి మ్యాథ్ అకాడమీ. సో మరి లాస్ట్ క్లాస్లో 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి సర్కిల్స్. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. మరి 11th క్వశ్చన్ ఏంటి చూడండి ఒకసారి. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose radius is 3. ఓకే, రేడియస్ we know, circle radius 3. నెక్స్ట్, and which touches the circle internally at -1, -1 is. ఓకే, అంటే మనకు సర్కిల్ వచ్చేసి సర్కిల్ రేడియస్ తెలుసు. సర్కిల్ రేడియస్ ఎంత అంటే 3. అండ్ ఆల్సో ఆ సర్కిల్ టచ్ చేస్తుంది. ఎలా టచ్ చేస్తుంది అంటే ఇంటర్నల్గా టచ్ చేస్తుంది అన్నట్టు. ఈ సర్కిల్ని ఇంటర్నల్గా ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది? -1, -1. అప్పుడు సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి, సర్కిల్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ సర్కిల్ వచ్చేసి మనకి ఇది రిక్వైర్డ్ సర్కిల్ అన్నట్టు. రిక్వైర్డ్ సర్కిల్ రేడియస్ తెలుసు 3. ఓకే, రిక్వైర్డ్ సర్కిల్ రేడియస్ 3. అండ్ ఆల్సో దిస్ సర్కిల్ టచెస్ దిస్ సర్కిల్ ఇంటర్నల్గా టచ్ చేస్తుంది. ఇంటర్నల్గా టచ్ చేస్తుంది అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా వస్తుంది ఇంటర్నల్లీ. ఓకే, 1 minute. ఇలా ఇంటర్నల్గా టచ్ చేస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ ఏంటి ఇప్పుడు? ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అంటే P-1, -1 పాయింట్ నుంచి టచ్ చేస్తుంది అన్నట్టు. ఈ బిగ్ సర్కిల్ ఏంటి అంటే మనకి బిగ్ సర్కిల్ ఏంటి? దట్ ఈస్ గివెన్ సర్కిల్ అన్నట్టు. ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సర్కిల్. ఈ సర్కిల్ వచ్చేసి బిగ్ సర్కిల్ని ఇంటర్నల్లీ టచ్ చేస్తుంది. ఏ పాయింట్ దగ్గర? P-1, -1 పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఓకే, ఇది యాక్చువల్గా సాల్వ్ చేయాలంటే లెంతీ అండి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో. P లైస్ ఆన్ ద సర్కిల్స్. P పాయింట్ వచ్చేసి సర్కిల్స్ మీద ఉంది. ఫస్ట్ సర్కిల్ మీద ఉంది, సెకండ్ సర్కిల్ మీద ఉంది. అంటే డైరెక్ట్ ఈ P పాయింట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఏది సాటిస్ఫై అయితే అదే ఆన్సర్ అవుతుందండి. ఓకే, మీరు ఆప్షన్స్ అన్నీ చెక్ చేయాలి. సో నేను ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. బై వెరిఫై ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఓకే, ఎక్స్ ప్లేస్లో -1, వై ప్లేస్లో -1 పెడితే ఏమవుతుంది? 5 + 5 10, -8 -1 అంటే +8, -14 -1 అంటే +14, -32 = 0. సాటిస్ఫై అవుతుంది చూడండి. 18 + 14 అంటే 32, 32 - 32 0. సాటిస్ఫై అవుతుందండి. ఓకే, అలాగే రేడియస్ కూడా చెక్ చేద్దాం. ఒక్కోసారి ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా సాటిస్ఫై అవ్వచ్చు. అప్పుడు ఏం చేయాలంటే రేడియస్ కూడా చెక్ చేయాలి. రేడియస్ 3 అవుతుందా లేదా చెక్ చేయాలి. సో దీనికి రేడియస్ 3 అవుతుందా లేదా అది కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకే, రేడియస్ 3 అవ్వాలి అంటే డివైడింగ్ 5తో డివైడ్ చేద్దాం. 5తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? x² + y² -8/5 × x -14/5 × y -32/5 = 0. సో ఇక్కడ సెంటర్ ఏంటి? సెంటర్ వచ్చేసి మనకి 2gx. సెంటర్ ఏమవుతుంది? -4/5. నెక్స్ట్ ఇక్కడ 7/5 అవుతుంది సెంటర్. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ g² అంటే 16/25, f² అంటే 49/25, -c అంటే -32/5 అవుతుంది. ఓకే, సో = 3 అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం ఎంత అంటే √25 అన్నట్టు ఎల్సిఎం. న్యూమరేటర్ ఎంత? 16 + 49 + 5 5 × 32 అంటే 160 అవుతుంది. ఓకే, యాడ్ చేయండి. ఇది 160, 49, 16 ఎంత వస్తుంది? 160, 49, 16 యాడ్ చేస్తే 15,
12 225 అంటే దట్ ఈస్ ఈక్వల్ ఎంత √225/25 వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ ఏ టేబుల్లో పోతుంది అది 5 5s are 25. ఓకే, 5 5s are 25. నెక్స్ట్ 5 2s are 5 4s are 20. 5 5s are 5 1s are 5 9s are అంటే √9 అన్నట్టు. √9 అంటే ఎంత వస్తుంది? రేడియస్ 3 వస్తుంది. ఓకే, అంటే రేడియస్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే పాయింట్ సాటిస్ఫై అయింది, రేడియస్ 3 కూడా వచ్చి. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 12th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్, ఏ సర్కిల్ C touches x-axis and makes an intercept. Okay, and makes an intercept of length 2 units on y-axis. Next, if the center of this circle, okay, lies on the line, then a circle passing through the center of the circle C is. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1 by 1 అబ్జర్వ్ చేయండి ఒకసారి. సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది ఫస్ట్. అంటే కోఆర్డినేట్ యాక్సిస్ని తీసుకుందాం ఫస్ట్ అయితే. ఓకే, కోఆర్డినేట్ యాక్సిస్ ఏదంటే ఫస్ట్ సర్కిల్ డ్రా చేద్దామండి. 1 minute సర్కిల్ డ్రా చేసుకోండి ఫస్ట్. ఓకే, మనకి సర్కిల్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయాలి. ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ సి టచెస్ ఎక్స్ యాక్సిస్ అండ్ మేక్స్ అండ్ ఇంటర్సెప్ట్ ఆఫ్ లెంత్ 2 units ఆన్ వై యాక్సిస్. అంటే ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ ఎంత? 2 units అన్నట్టు. 2 units ఉండాలి. అంటే వై యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, ఇది ఎంత? ఎన్ని యూనిట్స్ అన్నట్టు? ఇక్కడ 2 units అన్నట్టు ఇక్కడ. ఓకే, దీన్నే వై ఇంటర్సెప్ట్ అంటాం. ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ అంటే 2 units అన్నట్టు. ఓకే, ఇంటర్సెప్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏంటి? అసలు ఇంటర్సెప్టే ఫామ్ అవ్వలేదండి ఎక్స్ యాక్సిస్ మీద. ఓకే, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది అంటే 0 అన్నట్టు. ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ అయింది. ఓకే, ఇది వై ఇంటర్సెప్ట్ అంటాం. ఇది వై ఇంటర్సెప్ట్ ఇచ్చిండు 2 units. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే 0 అన్నట్టు. అసలు ఇంటర్సెప్టే ఫామ్ అవ్వలేదు అంటే 0 అన్నట్టు. ఎందుకంటే టచ్ అయింది కాబట్టి, ఎక్స్ యాక్సిస్ని టచ్ అయింది కాబట్టి. నెక్స్ట్, if the center of this circle, okay, center of this circle lies on the line. Suppose మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ లైస్ ఆన్ ద లైన్ అంటే మనకి సర్కిల్ తెలియదండి, సర్కిల్ ఇవ్వలేదు మనకి, సర్కిలే ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సర్కిల్ తెలియదు కాబట్టి ఏం తీసుకుందాం అంటే జనరల్ ఈక్వేషన్ తీసుకుందాం. సర్కిల్ ఈక్వేషన్ ఏంది? లెట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ బి, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ బి x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0. సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇక్కడ సర్కిల్ సెంటర్ ఏంది అంటే ఇక్కడ -g, -f అన్నట్టు. సర్కిల్ సెంటర్ -g, -f. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ లైస్ ఆన్ ద లైన్ అంటే సెంటర్ వచ్చేసి ఆ లైన్ మీద ఉంది అంటున్నాడు. అంటే ఇప్పుడు సెంటర్ లైన్ మీద ఉంది అంటే ఈ సెంటర్ అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి? y is equal to x plus 1 కదా. అంటే సెంటర్ C lies on y is equal to x plus 1. ఓకే, సెంటర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. y ప్లేస్లో -f, x ప్లేస్లో -g ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఈ 2 టర్మ్ ఈ -g ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? -f ప్లస్ g ఈజ్ ఈక్వల్స్ టు 1. మైనస్ తోటి మల్టిప్లై చేస్తే f - g ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే f - g వాల్యూ వచ్చింది -1. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి సర్కిల్ C టచెస్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత? 0 అన్నట్టు. ఓకే, ఎక్స్ ఇంటర్సెప్ట్ 0 అన్నట్టు. ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ 0. ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఫార్ములా మనకి
ఇంటర్సెప్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ యాక్చువల్గా ఫార్ములా 2 ఇంటూ అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ సి అన్నట్టు. ఓకే, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్ములా 2 ఇంటూ అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ 2 అటు వెళ్తే 0 అయిపోతుంది, అంటే రూట్ జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ స్క్వేరింగ్ చేస్తే జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, అంటే జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, సి అన్నట్టు. ఓకే, జీ స్క్వేర్ వాల్యూ వచ్చి. సిమిలర్లీ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్, వై యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ ఇచ్చింది మనకి. వై ఇంటర్సెప్ట్ ఎంత, 2 యూనిట్స్ అన్నట్టు. ఓకే, వై ఇంటర్సెప్ట్ వచ్చేసి 2 యూనిట్స్. ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అన్నట్టు. వై ఇంటర్సెప్ట్ ఫార్ములా 2 ఇంటూ అండర్ రూట్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అన్నట్టు. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 2. ఓకే, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటేనే 2 ఇంటూ అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ సి. వై ఇంటర్సెప్ట్ అంటే 2 ఇంటూ అండర్ రూట్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఈ సి ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ ఓవర్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే ఎంత, జీ స్క్వేర్ అన్నట్టు. దీని నుంచి జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, 2 క్యాన్సిల్ అయింది కాబట్టి 1 అయింది. స్క్వేరింగ్ చేస్తే ఏమొస్తుంది, స్క్వేరింగ్ చేస్తే ఎఫ్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎఫ్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ఏం రాయొచ్చు, ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎఫ్ మైనస్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఆల్రెడీ we know f minus g value we know -1. In place of f minus g substitute -1. Okay, f plus g into -1 is equal to 1. From this one f plus g is equal to what, f plus g value -1. f plus g -1 f next f minus g -1. Add these two. Okay, ఈ 2 యాడ్ చేద్దాం చూడండి. f plus g value -1. f minus g is equal to what, -1. Both are -1. Wait 1 minute. F minus g is equal to -1. Okay, so this one also -1, right? Okay, -1. So add these two. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. f ప్లస్ f ఎంత, 2f. 2f is equal to -1 -1 అంటే -2 అవుతుంది. సో 2 క్యాన్సిల్, f is equal to what, -1 అవుతుంది. f వాల్యూ -1 అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ f. సపోజ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, లేదా ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా ఏం లేదు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇందులో ఓకే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. -1 -1 క్యాన్సిల్ అయితే g వాల్యూ ఎంత, 0 అవుతుంది. ఓకే, దేర్ఫోర్ సెంటర్ ఏమైంది, సెంటర్ ఫార్ములా ఏంది యాక్చువల్గా -g, -f అన్నట్టు ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -g అంటే 0, -f అంటే 1 అన్నట్టు. 0, 1 వస్తుంది, అంటే సెంటర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ పాసింగ్ త్రూ వాట్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సి ఈజ్. సర్కిల్ దేని నుంచి పాస్ అవుతుందంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సి నుంచి పాస్ అవుతుంది. అంటే ఏం చేయాలంటే ఈ సెంటర్ మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏది సాటిస్ఫై అయితే అదే ఆన్సర్ అన్నట్టు. ఓకే, ఆ సెంటర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సపోజ్ బై వెరిఫై 2, వెరిఫికేషన్ చేద్దాం. ఇక్కడ బై వెరిఫై 2, ఆప్షన్ 2 వెరిఫికేషన్ చేస్తే x ప్లేస్లో 0, y ప్లేస్లో 1 పెడితే x 0, y ప్లేస్లో 1 0. ఇక్కడ -20 ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందో చూడండి ఒకసారి. 19 ప్లస్ 1 20, 20 - 20 0, అంటే సాటిస్ఫై అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ 3 మనకి వెరిఫై అవ్వండి. ఓకే, సెకండ్ ఆప్షనే కరెక్ట్ అన్నట్టు. ఓకే, చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. ఇఫ్ m1, m2 are the slopes of the tangents drawn through the point -1, -2 to the circle, okay, then √3 into mod m1 minus m2 is equals to the given problem. Circle is given. Okay, circle ఇచ్చిందండి ఇక్కడ. కన్సిడర్ సర్కిల్, గివెన్ సర్కిల్. సపోజ్ ఇది గివెన్ సర్కిల్ అనుకో. టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ -1, -1 to the circle, అంటే టాంజెంట్స్ డ్రా చేయాలి.
ఏ పాయింట్ నుంచి -1, -2 పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేద్దాం సర్కిల్స్కి. ఓకే, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ టు దిస్ సర్కిల్. ఓకే, టాంజెంట్స్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ m1 m2 ఏంటి, స్లోప్స్ ఆఫ్ ద టాంజెంట్స్ అన్నట్టు. ఇక్కడ 2 టాంజెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 స్లోప్స్ ఇచ్చాడు, m1 m2. ఓకే, నెక్స్ట్ మనకి సర్కిల్ సెంటర్ తెలుసు. సర్కిల్ సెంటర్ ఏంటి అంటే 3, 4 అన్నట్టు. ఇది సర్కిల్ సెంటర్, సపోజ్ O లేదా C3, 4. ఓకే, నెక్స్ట్ రేడియస్ r² 4 అయితే రేడియస్ ఎంత 2. ఇది రేడియస్ అన్నట్టు. ఓకే, రేడియస్ ఎంత అంటే 2 అన్నట్టు. ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే √3 ఇంటూ mod m1 - m2 స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్స్ ఆఫ్ ద టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు యాక్చువల్గా మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్మ్ ఏంటంటే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ సపోజ్ కన్సిడర్ ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ స్లోప్ m అనుకుందాం. సపోజ్ పాయింట్ ఉంది, టాంజెంట్ స్లోప్ m ఉంది. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాయడం, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ y minus y1. y1 అంటే ఏంది, ఇది x1, ఇది y1 అన్నట్టు. y plus 2, y minus y1 అంటే y plus 2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. m అంటే స్లోప్ అన్నట్టు. సపోజ్ కన్సిడర్ చేసుకుంటున్నాం, స్లోప్ తెలియదు కాబట్టి m అనుకుంటున్నా. టాంజెంట్ స్లోప్ m అనుకోండి, x plus 1 అన్నట్టు. ఇదే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నట్టు. ఓకే, y మైనస్ అంటే పాయింట్ స్లోప్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇది. సో మల్టిప్లై m, y plus 2 ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ m. ఈ 2 టర్మ్స్ రైట్ సైడ్ పంపిస్తే mx మైనస్ y, ఓకే, ప్లస్ m మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సపోజ్ ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే, దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏ టాంజెంట్ టు గివెన్ సర్కిల్ అన్నట్టు. ఇది టాంజెంట్ అవుతుంది కాబట్టి కండిషన్ ఏంది, r ఈజ్ ఈక్వల్ టు d అన్నట్టు. సిన్స్ వీ నో r ఈజ్ ఈక్వల్ టు d. ఓకే, రేడియస్ ఎంత, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే 2, d అంటే ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు టాంజెంట్ అన్నట్టు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు టాంజెంట్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నట్టు. అంటే 3 ఇంటూ m, 3m పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మ్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 4 ఇంటూ -1 అంటే -4, కాన్స్టెంట్ ఏముంది m - 2 బై అండర్ రూట్ x కోఎఫిషియంట్ m స్క్వేర్ ప్లస్ 1. ఓకే, దేర్ ఫోర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ఈక్వల్స్ టు 3m ప్లస్ m అంటే 4m -4 -2 -6 బై రూట్ ఓవర్ m స్క్వేర్ ప్లస్ 1. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా అంటే 2 ఇంటూ రూట్ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు రిమైనింగ్ ఏంది 4m - 6. అందులో కూడా 2 కామన్ తీయండి, అంటే 2 కామన్ తీస్తే 2m - 3, 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ చేద్దాం. అంటే m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు a - b హోల్ స్క్వేర్ అన్నట్టు. అంటే 4m స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 3 12m అన్నట్టు. సో ఈ టర్మ్స్ అటు సైడ్ పంపిస్తే 4m స్క్వేర్ మైనస్ m స్క్వేర్ 3m స్క్వేర్ మైనస్ 12m. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏంది 9 - 1, 9 - 1 అంటే 8 అన్నట్టు, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m అన్నట్టు. ఇన్ టర్మ్స్ ఆఫ్ mలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సపోజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దిస్ ఈక్వేషన్ హ్యావింగ్ 2 రూట్స్ అన్నట్టు. ఓకే, సపోజ్ కన్సిడర్ రూట్స్ ఏం తీసుకుందాం అంటే m1 m2 తీసుకుందాం. ఓకే, m1 m2 ఏంది, రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నట్టు. సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ m1 ప్లస్ m2 ఏమొస్తుంది, -b/a అంటే -12/3, 12/3 అంటే ఎంత 4 అన్నట్టు. సమ్ ఆఫ్ ద రూట్స్ 4 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు c/a. c/a అంటే 8/3 అన్నట్టు. m1 m2 8/3. ఓకే, మనకి యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది m1 - m2 కావాలి. సో వీ నో m1 - m2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇది ఫార్ములా. అంటే ab ప్లేస్లో m1 m2 అన్నట్టు.
సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 4 స్క్వేర్ 16 - 4 ఇంటూ m1 m2 అంటే 8/3 అన్నట్టు. 16 ఇంటూ 3 ఎంత వస్తుంది? 48 - 32/3. ఓకే, దేర్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? ఇక m1 - m2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 48 - 32 అంటే ఇక్కడ 8 - 2 అంటే 6, 4 - 3 అంటే 16 అంటే 16 వస్తుందా? 16/3 వస్తుందండి. ఓకే, దేర్ ఫోర్ m1 - m2 ఎంత? m1 - m2 ఈజ్ ఈక్వల్ టు 4/√3 వస్తుంది. ఓకే, 4/√3. సో మనకు ఏం కావాలి ఇక్కడ? √3 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, లేదు అంటే డైరెక్ట్ ఈ వాల్యూ తీసుకుందాం. √3 ఇంటూ mod m1 - m2 ఈజ్ ఈక్వల్ టు వాట్? దట్ ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ mod m1 - m2 అంటే ఇది 4/√3. మాడ్ ఉన్నా మాడ్ లేకున్నా ప్రాబ్లం లేదు, డైరెక్ట్ 4/√3 తీసుకోండి. √3 క్యాన్సల్ అయితే ఆన్సర్ ఎంత? 4 అన్నట్టు. సో ఆప్షన్ ఏమొస్తుంది? 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. ఇఫ్ 3, -2 is the center of the circle and A is a point on the circle such that its distance from a point is least, then A is equals to అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ సర్కిల్ ఇచ్చింది చూడండి. కన్సిడర్ గివెన్ సర్కిల్ తీసుకుందాం. ఓకే, సర్కిల్ తీసుకుంటాం. నెక్స్ట్ 3, -2 ఏంది? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సెంటర్ కూడా ఇచ్చింది మనకి. సపోజ్ ఇది C అన్నట్టు. 3, -2 ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ అండ్ A ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ మీద ఏ పాయింట్ తీసుకుందాం. సపోజ్ ఇది ఏ పాయింట్ అండి. A ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. నెక్స్ట్ సచ్ దట్ ఇట్స్ డిస్టెన్స్, ఓకే, ఇట్స్ మీన్స్ దీస్ టూ, ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఈస్ లీస్ట్. అంటే ఆ పాయింట్ నుంచి ఈ 2 పాయింట్స్ లీస్ట్ డిస్టెన్స్లో ఉండాలి. లీస్ట్ డిస్టెన్స్లో ఉండాలి అంటే కంపల్సరీ P అనేది మిడిల్లోనే ఉండాలి అండి. మిడిల్లో ఉంటేనే లీస్ట్ అవుతుంది. ఓకే, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ P వచ్చేసి ఈ రెండింటికి ఇన్ బిట్వీనే ఉండాలి. ఇన్ బిట్వీన్ ఉంటేనే లీస్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ జాయిన్ చేద్దాం. ఈ P పాయింట్ ఆల్రెడీ ఇచ్చిండు మనకి -1, -5. ఓకే, మనకి ఏ ఇవ్వలేదు కాబట్టి సపోజ్ ఆల్ఫా, బీటా తీసుకుంటాం. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏనే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి. మనకి ఆల్రెడీ సెంటర్ తెలుసు. సెంటర్ ఏంది? 3, -2 అంటే -G, -F ఈజ్ ఈక్వల్ ఏంటి? 3, -2 అన్నట్టు. -G ఈజ్ ఈక్వల్స్ టు 3, -F ఈజ్ ఈక్వల్ టు -2. దేర్ ఫోర్ G వాల్యూ ఎంత? ఇక్కడ నుంచి -3, F వాల్యూ ఎంత? 2 అవుతుంది. ఓకే, రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ ఎంత అవుతుంది? రేడియస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా √G² + F² - C అన్నట్టు. సబ్స్టిట్యూట్ చేయండి. ఇలా G² అంటే 9, 2² 4 C అంటే -, +23 అవుతుంది. 13, 23 అంటే √36 అవుతుంది. √36 అంటే ఎంత? 6 అన్నట్టు. R ఈజ్ ఈక్వల్ 6 అంటే రేడియస్ 6 అన్నట్టు. రేడియస్ అంటే ఏసీనే కదా, అంటే ఏసీ ఎంత వచ్చింది? 6 అన్నట్టు. ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 6 అన్నట్టు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిపి డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే సి తెలుసు, పి తెలుసు. సిపి కూడా ఫైండ్ అవుట్ చేయండి. సిపి ఈజ్ ఈక్వల్ వాట్? √3 + 1, 3 + 1 హోల్ స్క్వేర్ అంటే 4² 16, -2 + 5 అంటే 3² 9 అంటే √25. √25 అంటే ఎంత? సిపి ఈజ్ ఈక్వల్ 5 అన్నట్టు. డిస్టెన్స్ సిపి అంటే ఎంత అంటే 5 అంటే ఇగో ఈ డిస్టెన్స్ 5 అండి. ఓకే, ఏసీ 6, సిపి 5, దేర్ ఫోర్ ఏపీ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 అయితేనే కదా 1 + 5 6 అవుతుంది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ P పాయింట్ వచ్చేసి ఏసీకి ఇన్సైడ్ ఉంది అండ్ ఆల్సో P డివైడ్స్ ఏసీ ఇన్ ద రేషియో 1:5 ఇంటర్నల్లీ అన్నట్టు. ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది అంటే ఇంటర్నల్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, దేర్ ఫోర్ P -1, -5 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇంటర్నల్లీ ఫార్ములా రాస్తున్నా చూడండి. mx2 + nx1/m + n, my2 + ny1/m + n. ఓకే,
సో మరి ఎంఎన్ అంటే ఇగో ఇది ఎం ఇది ఎన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇది x1 y1 ఇది x2 y2 సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు mx2 అంటే 1 into 3 3 nx1 5 into alpha 5 alpha by m plus n 1 plus 5 6 my2 m అంటే 1 into -2 -2 ny1 అంటే 5 into b 5 beta by 6 ఈజ్ ఈక్వల్ ఎంత -1 -5 అన్నట్టు. ఈక్వేట్ చేయాలి. ఎక్స్ కోఆర్డినేట్స్ ఇక్కడ వై కోఆర్డినేట్స్ ఈక్వల్ చేద్దాం. ఓకే, అంటే ఈక్వల్ చేస్తే 3 + 5 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది -6. ఓకే, 5 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత -6 -3 అంటే -9. దేర్ ఫర్ ఆల్ఫా వాల్యూ ఎంత -9/5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ -2 + 5 బీటా ఈజ్ ఈక్వల్స్ టు 6 into -5 అంటే -30. దేర్ ఫోర్ 5 బీటా ఈజ్ ఈక్వల్ ఎంత -28 అన్నట్టు. అంటే బీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి -28/5. ఓకే, దేర్ ఫోర్ ఆల్ఫా కామా బీటా ఎంత ఇక -9 అంటే ఏ వాల్యూ వచ్చింది చూడండి, ఏ ఎంత -9/5 కామా -28/5 అన్నట్టు. ఏ ఆప్షన్ వస్తుంది? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి ఇది కూడా. రైట్, సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకే, బాయ్ అండి.